హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో సంబంధించి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద. ఇక చూస్తే ఇది రంగారెడ్డి డిస్టిక్ నుంచి మహేశ్వరంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు వచ్చేసి ఇక్కడ అనాటమీ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి డివిఓ పోస్ట్ వచ్చేసి డిఈఓ. అండ్ ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది అనాటమీ విభాగంలో. అండ్ ఫిజియాలజీలో ఒక పోస్టు, బయోకెమిస్ట్రీ డిఈఓలో ఒకటి, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 2 పోస్టులు. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్లో చూడండి, డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫీస్, ఇక్కడ డిఈఓ వచ్చేసి 2 పోస్టులు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 9 పోస్టులు. అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ విభాగం, ఫోరెన్సిక్ విభాగం, కమ్యూనిటీ విభాగం, పెడాలజీ విభాగం అన్నిట్లో కూడా డిఈఓ మరియు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 32 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి చూద్దాం. మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి, మీకు టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ రావాలి. అలాగే పీజీడీసీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి మీకు డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 10th క్లాస్ తర్వాత, అండ్ థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 10th క్లాస్ లేదంటే దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండి, అండ్ మీకు ఫస్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి, ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి వితిన్ 1 వీక్లో అనేది మీకు సెలెక్షన్ అనేది చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 90,500, ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 15,600, ఆఫీస్ సబార్డినేట్ కూడా అంతే, థియేటర్ అసిస్టెంట్ కూడా అంతే, మూడింటి కూడా 15,600 అయితే ఉంది. అండ్ ఇక మీకు టర్మ్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు వర్క్ విత్ ఇన్ 1 వీక్ ఆఫ్ రిసీవింగ్ దేర్ అపాయింట్మెంట్ వచ్చిన 1 వీక్లోనే మీరు వర్క్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్కి మీకు 1 ఇయర్లో 15 డేస్ లీవ్ ఉంటాయని మెన్షన్ చేశారు. ఇవి ప్యూర్గా కాంట్రాక్ట్ టెంపరీ బేస్లో. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు జాయినింగ్ లెటర్ ఉంటుంది కదా, అపాయింట్మెంట్ లెటర్తో పాటు 100 రూపీస్ స్టాంప్ పేపర్ అనేది మీకు నోటరీ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. అండ్ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 500 రూపీస్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఎక్కడ అంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్ అనేది. అండ్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి మీకు పూర్తిగా మీకు వచ్చిన మార్క్స్ ప్రకారమే తీస్తారు, ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉందో అది కూడా చూద్దాం. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అండ్ ఇక్కడ మీరు ఇక్కడ పోస్ట్ నేమ్ టిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ స్పెషాలిటీ ఏ డిపార్ట్మెంట్ కింద మీకు డీటెయిల్స్ అనేది క్యాపిటల్ లెటర్స్లో అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ప్రజెంట్ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, వీటితో పాటు ఇక్కడ మీకు ఎక్కడ చేశారు కాలేజీ, యూనివర్సిటీ ఇవన్నీ కూడా డిగ్రీ, డిప్లొమా ఇవన్నీ క్వాలిఫికేషన్ సంబంధించి మీ పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు లాస్ట్లో ఇక్కడ చూడండి, మీరు సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ కోసం, ఫస్ట్ టు 10th బోనాఫైడ్ సర్టిఫికేటు, మీ డిగ్రీ సర్టిఫికేటు, అండ్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్లు ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేవా అని ఇక్కడ టిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు చూడండి, సబ్మిట్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ 1 అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ పేర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ మెన్షన్ బిలో అట్ ద టైమ్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని అయితే అడుగుతారు. ఇక్కడ మీరు ఏవైతే టిక్ చేస్తారో ఇవే సర్టిఫికేట్లు మీకు వాకిన్ ఇంటర్వ్యూ టైంలో అయితే చూస్తారు. ఇక్కడ మీకు ఇక్కడ డిక్లరేషన్ అనేది చేసి మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అనేది చేసి ఇక్కడ డేట్, ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించి ఇక్కడ ఎస్బీఐ బ్యాంకులో దీని అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మీరు ఏదైనా ఎస్బీఐ బ్యాంకులో అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయచ్చు.
మీరు ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధిత సర్టిఫికేట్స్ అనేది జిరాక్స్ కాపీ అటాచ్ చేసి ఈ నెల 25వ తారీఖు లోపు సంబంధిత డిఎంహెచ్ఓ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.